నేను మీకు మరొక్కసారి మనం ఇఫ్ను కానీ వైల్ని కానీ లేకపోతే మరేదైనా కంట్రోల్ స్ట్రక్చర్ని కానీ మనం రాసేటప్పుడు కండిషన్స్ని ఎలా ఫామ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడతాను. మనకి తెలుసు మనం కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎగ్జిక్యూషను ఈ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఇఫ్ కావచ్చు, వైల్ కావచ్చు. అలాంటప్పుడు ఈ కండిషన్ మనం ఎలా ఫామ్ చేస్తాం? మనందరికీ తెలిసిందే కండిషన్స్ మనం రిలేషనల్ ఆపరేటర్స్ మరియు లాజికల్ ఆపరేటర్స్ యొక్క కాంబినేషన్తో ఫామ్ చేస్తాం. ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ ఎలా పనిచేస్తాయి లేదా లాజికల్ ఆపరేటర్స్ ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా వాడాలి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. మనకు తెలిసిన రిలేషనల్ ఆపరేటర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. అలాగే మనకి తెలిసిన లాజికల్ ఆపరేటర్స్ అండ్, ఆర్, నాట్. మనకు తెలిసిన లాజికల్ ఆపరేటర్స్. అయితే మనం రిలేషనల్ ఆపరేటర్స్ని ఎప్పుడు వాడతాము, లాజికల్ ఆపరేటర్స్ని ఎప్పుడు వాడతాము అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. గమనించండి, మనం ఎక్స్ లెస్ దాన్ వై ఇలా రాయొచ్చు, లేదా ఎక్స్ ఈక్వల్ టు వై ఇలా రాయొచ్చు, లేదా ఏ నాట్ ఈక్వల్ టు బి ఇలా రాయొచ్చు. అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్స్ కనుక మనం పరిశీలించినట్లయితే వీఆర్ యూజింగ్ ద రిలేషనల్ ఆపరేటర్స్ when we try to make the comparison between the two objects or two operands or simply two parameters. అంటే ఎప్పుడు కేవలం రెండిటి మధ్య మనం కంపారిజన్ చేయాల్సి వచ్చినప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ని వాడతాము. కేవలము రెండింటిని మాత్రమే కంపేర్ చేయవలసి వచ్చినప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ వాడతాము. మరి మనం లాజికల్ ఆపరేటర్స్ ఎప్పుడు వాడతాము? ఎప్పుడైనా కానీ మన దగ్గర మోర్ దాన్ వన్ పారామీటర్ అంటే యాక్చువల్గా లేకపోతే మోర్ దాన్ వన్ ఆపరాండ్ లేదా మోర్ దాన్ వన్ వేరియబుల్ని మిగతా అన్నిటితోనూ కంపేర్ చేయవలసినప్పుడు, అంటే మన దగ్గర ఏ ఉంది, ఎక్స్ ఉంది, వై ఉంది, ఎం ఉంది, వీటన్నిటినీ కలిపి ఒకదాన్ని వేరే దాంతో కంపేర్ చేయవలసి వచ్చినప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్తో పాటు లాజికల్ ఆపరేటర్స్ని కలిపి వాడతాము. అంటే when we have more than one operand or more than one parameter or more than one object, each and everyone would compared simultaneously with another, we are using logical operators. ఒకటి కన్నా ఎక్కువ కంపారిజన్స్ సైమల్టేనియస్గా ఒకదాంతో మరొకదాన్ని చేయవలసి వచ్చినప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ వాడతాము. దీనికి ఎగ్జాంపుల్ ఏ లెస్ దాన్ ఎక్స్, అది ఎండ్ కావచ్చు, ఆర్ కావచ్చు, ఆర్ వై ఈక్వల్ టు ఎం, మళ్ళీ ఇక్కడ ఎండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఇలాగా. అంటే ఒక పారామీటర్ని వేరే చాలా పారామీటర్స్తో లేదా చాలా ఆబ్జెక్ట్స్తో కంపేర్ చేయవలసి వచ్చినప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ వాడతాము. అలాగే ఈ కంపారిజన్ ఎక్స్ప్రెషన్స్ మనం రాసినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ట్రూ కానీ ఫాల్స్ కానీ అవుతుందని తెలుసు. అయితే మీరు ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే, మనం ఇఫ్లో కనుక ఎప్పుడైనా ఇఫ్లో కానీ వైల్లో కానీ ఎక్కడైనా మనం
ఈ స్టేట్మెంట్ రాసినప్పుడు ఈ కండిషన్ వాల్యూ ట్రూ ఎప్పుడవుతుంది అంటే ద వాల్యూ మే బీ పాజిటివ్ వాల్యూ ఆర్ నెగిటివ్ వాల్యూ. అంటే పద్దాక మనం ఈ ఎక్స్ప్రెషన్స్ని ఇఫ్లో కానీ వైల్లో కానీ ఇలా రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్నే వ్రాయవలసిన అవసరం లేదు. రైట్, మనం అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ని స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్ని కూడా వ్రాసుకోవచ్చు. నేను దాన్ని మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ట్రూ వాల్యూ అంటే అది పాజిటివ్ వాల్యూ కానీ నెగిటివ్ వాల్యూ కానీ ట్రూ వాల్యూ, లేకపోతే లేదా ట్రూ అంటే యాక్చువల్గా దానికి 1 అని అర్థము. అలాగే ఫాల్స్ ఎప్పుడు అవుతుంది అంటే ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ షుడ్ ఈక్వల్ టు 0. కేవలము పైథాన్ లేదా ఇతర ప్రోగ్రామింగ్ కంపైలర్స్ కూడా 0 ఉంటేనే ఆ కండిషన్ని ఫాల్స్గా తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇఫ్ ట్రూ అని వ్రాయవచ్చు, ఇది కరెక్టే. లేదా ఇఫ్ ఫాల్స్ అని కూడా వ్రాయవచ్చు, ఇది కూడా కరెక్టే. అలాగే ఇఫ్ 1 అని కూడా వ్రాయవచ్చు, ఇది కూడా కరెక్టే. ఇఫ్ 13 అని రాయవచ్చు, ఒక పాజిటివ్ వాల్యూ ట్రూ కింద కన్సిడర్ చేస్తే, ఇది కూడా కరెక్టే. ఇఫ్ -5 అని రాయొచ్చు, -5 వాల్యూని కూడా ట్రూ కిందే కన్సిడర్ చేస్తే, ఇవన్నీ ట్రూ ఎక్స్ప్రెషన్స్, ట్రూ అయ్యే ఎక్స్ప్రెషన్స్. రైట్, అదే నేను ఇఫ్ 0 అని రాస్తే ఇది ఫాల్స్, ఇది ఫాల్స్కి ఫాల్స్ అని రాయాలి లేదా 0 అని రాయాలి. లేదా నేను ఇఫ్ a+b వ్రాయవచ్చు, a+b వాల్యూ కనుక 0 కాకపోతే దట్ ఈస్ a+b నాట్ ఈక్వల్ టు 0, ఇది ట్రూ కింద కన్సిడర్ చేస్తాము. రైట్, అదే a+b కనుక 0 అయితే దాన్ని ఫాల్స్ అవుద్ది. అంటే ఇలా కూడా రాయవచ్చు. ఇక్కడ నేను ఇఫ్ ఏదో ఒక స్ట్రింగు XYZ అంటే సమ్ వాల్యూ ఉంది కాబట్టి దీన్ని కూడా పైథాను ట్రూ కింద కన్సిడర్ చేస్తుంది. ఫ్రెండ్స్, నేను మీకు దీన్ని పైథాన్ ఆన్లైన్ ఇంటర్ప్రెటర్ మీద ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. రైట్, నేను పైథాన్ ఆన్లైన్ ఇంటర్ప్రెటర్కి వెళ్తున్నాను. నేను ఇక్కడ రాస్తున్నాను, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ హౌ టు రైట్ కండిషన్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎలా రాస్తున్నానో చూడండి. మనం అనుకున్నాము ఈ ఇఫ్ 1 అని రాస్తున్నాను. ఇఫ్ 1 అని రాస్తే ఏమవుతుంది? యాక్చువల్గా ఇఫ్ 1 అని రాసి ప్రింట్ వీఆర్ ఇన్ ఇఫ్, మనం ఇఫ్లో ఉన్నాము. రైట్, ఇక్కడ ప్రింట్ హియర్ కండిషన్ వాల్యూ ఈజ్ 1. రైట్, ఇది నేను ప్రింట్ చేస్తున్నాను. మీరు ఒకసారి గమనించండి, దీన్ని నేను రన్ చేస్తున్నాను. చూడండి, 1 అని ఇస్తే వీఆర్ ఇన్ ఇఫ్ ద కండిషన్ వాల్యూ ఈజ్ 1 అని చెప్పింది. ఇప్పుడు నేను ఈ కండిషన్ వాల్యూని 0 కింద మారుస్తున్నాను. అంటే డైరెక్ట్గా 0 ఇచ్చాను. 0 ఇస్తే మనకి తెలుసు 0ని ఫాల్స్ అంటాము. కాబట్టి ఇది ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం పైథాన్ ఇండెంటేషన్ ప్రకారం నెక్స్ట్ స్టేట్మెంట్ని అవుట్ ఆఫ్ ఇఫ్ రాస్తాము. ఇక్కడ నేను మీకు తెలియటానికి ప్రింట్ దిస్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని రాశాను. మీరు ఒక్కసారి గమనించండి. చూడండి, ది స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్ అంటే 0ని యాక్చువల్గా ఫాల్స్ కింద తీసుకుంది కాబట్టి అది
ఇఫ్ లోపల ఉన్న రెండు స్టేట్మెంట్స్ ఈ రెండు స్టేట్మెంట్స్ని వదిలివేసింది. అదే మనం ఇక్కడ మైనస్ వాల్యూని తీసుకుందాము, -5 తీసుకుంటే అది ఇఫ్లో ఉన్నదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందా చెయ్యదా అనేదాన్ని చూద్దాము. దానికోసం నేను ఇక్కడ ఎల్స్ పెట్టి దీన్ని కిందకి దింపుతున్నాను. రైట్, చూడండి -5 వాల్యూ ఏదైనా కానీ వాల్యూయే కాబట్టి దాన్ని అది ఇఫ్లో ఉన్నాము. హియర్ కండిషన్ వాల్యూ ఈజ్ ట్రూ, దాన్ని మారుద్దాం. నేను 1 కాదు ట్రూ అని మారుద్దాం. రైట్, కండిషన్ వాల్యూ ఈజ్ 1 అని ప్రింట్ అయింది. నేను దాన్ని ఇక్కడ ట్రూ అని మార్చి నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కండిషన్ వాల్యూ పైన -5 అయినా కానీ యాక్చువల్గా ఈ లోపల -5 ఉన్నా కానీ 0 కాదు కాబట్టి దాన్ని పైథాన్ ఇంటర్ప్రెటరు ట్రూ కిందనే కన్సిడర్ చేస్తుంది. అలాగే ఇప్పుడు దీని బదులు నేను యాక్చువల్గా ట్రూ అనే ఒక కీవర్డ్ రాస్తాను, బూలియన్ కీవర్డ్ TRUE. ట్రూ అని రాస్తే మనకి ఈ ట్రూలో ఉన్నవి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. రైట్, చూడండి వీఆర్ ఇన్ ఇఫ్ హియర్ కండిషన్ వాల్యూ ఇస్ ట్రూ. రైట్, ఇది కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అయింది. అలాగే నేను మళ్ళీ దీన్ని ఫాల్స్ కింద మారుస్తాను. ఇక్కడ కండిషన్ని ట్రూ ఫాల్స్లు కీవర్డ్స్ అని మనకు తెలుసు. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ట్రూ మరియు ఫాల్స్లో ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటరు పైథాన్లో. చూడండి ఇప్పుడు ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఫాల్స్ కాబట్టి ట్రూ పార్ట్ని స్కిప్ చేసి ఎల్స్ పార్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేశాము. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీకు మరింత అవగాహన కలగటానికి ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ని కానీ ఒక క్యారెక్టర్ని కానీ ఇస్తాను. జెడ్ని ఇచ్చాను. జెడ్ని ఇస్తే ఇది ఏం తీసుకుంటుంది ఒకసారి చూద్దాం. చూడండి అది స్ట్రింగ్ కావచ్చు, క్యారెక్టర్ స్ట్రింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. జెడ్ అనేదాన్ని ట్రూ కింద కన్సిడర్ చేసింది. ఇలాంటప్పుడు మనకి యాక్చువల్గా ఎల్స్ పార్ట్ ప్రింట్ అవ్వాలి అంటే మనం లాజికల్ ఆపరేటర్స్లో ఉన్న నాట్ను మనం వాడుకోవచ్చు. నాట్ జెడ్ అందాము. సో కాబట్టి దిస్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్. అంటే నాట్ జెడ్ అంటే అక్కడ ఏమీ లేదు, జెడ్కి కొంత వాల్యూ ఉంది, దాన్ని రివర్స్ చేసేసి 0 చేసింది అని అర్థము. అలాగే కావాలి అంటే మనం ఎక్స్ప్రెషన్స్ కూడా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా రాయొచ్చు అన్నాం కాబట్టి దానికోసం నేను ఇంకొక దాన్ని తీసుకుంటాను, 2 వేరియబుల్స్ తీసుకుంటాను. a = 4 తీసుకున్నాను, అలాగే b = 5 తీసుకున్నాను. నేను ఇక్కడ ఈ కండిషన్ ప్లేస్లో యాక్చువల్గా a + b రాస్తున్నాను. పద్దాక కండిషన్ని రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్తో మాత్రమే ఫామ్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ ఇఫ్లో అని చెప్పటం నా ఉద్దేశము. చూడండి మనం a + b 9 అవుతుంది, 9 ట్రూ వాల్యూ, మీకు ఇఫ్లో ఉన్నాము అని వస్తుంది, అదే వచ్చింది. మరి మనకి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దీని ముందు మనం నాట్ ప్లేస్ చేసినట్లయితే ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి రైట్, వీఆర్ ఇన్ దిస్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ కండిషన్ ఇస్ ఫాల్స్. లేదా మనం ఏ వాల్యూ 4 బి వాల్యూ -4 చేసామనుకోండి, a + b ఎంత అవుతుంది 0 అవుతుంది. 0 అయినప్పుడు లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు 4 + 4 0, 0 అంటే ఫాల్స్ కాబట్టి పైథాన్కి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చాలా క్లియర్గా కండిషన్ని ఎలా ఫామ్ చేయొచ్చు, కేవలము కండిషన్ని ఫామ్ చేయటానికి రిలేషనల్ ఎక్స్ప్రెషన్సే వాడవలసిన అవసరం లేదు, లాజికల్ ఎక్స్ప్రెషన్స్నే వాడవలసిన అవసరం లేదు, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ని కూడా వాడి కండిషన్ ఫామ్ చేయొచ్చు. రిలేషనల్ ఆపరేటర్స్ని కేవలము 2 ఆపరాండ్స్ మధ్య కంపారిజన్కి మాత్రమే వాడతాము. కానీ లాజికల్ ఆపరేటర్స్ని మోర్ దాన్ 1 ఆపరాండ్
మధ్య సైమల్టేనియస్గా కంపారిజన్ పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ని వాడతాము. మీకు కండిషన్ ఎలా ఫామ్ చేయాలి అనేది పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.